ఇప్పుడు బీజేపీ ఏమంటుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అంటుంది. కాంగ్రెస్ ఏమంటుంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటుంది. బీఆర్ఎస్ ఏమంటుంది, బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటుంది. ఇది నడుస్తూ ఉండగా అసలు బీఆర్ఎస్ అటు ఇటుగా అడుగులే వేసే పరిస్థితి రావడం అనేటువంటిది అనూహ్య పరిణామం తెలంగాణ రాజకీయంలో. ఇప్పుడు కవిత గారు ఒక మాట అన్నారు తాజాగా చిట్చాట్లోనే, ఆమె అన్నమాట మన మీడియాలో చూస్తుంటే, నేను జైల్లో ఉన్నప్పుడు బీజేపీలోని బీఆర్ఎస్ను కలపడానికి 100కు 101% ప్రయత్నం చేశారు అని బల్లగుద్దినట్టుగా ఆమె చెప్తున్నారు. అంటే ఈ పరిణామ క్రమంతోనే ఆమెను మీరు ఉదారంగా బయటికి పంపించేశారా? చెప్పండి. ఇప్పుడు ఏదైతే కల్వకుంట్ల కవిత ఇది రాసిన కవిత ద్వారా కథనాలు కవిత అదే లెటర్ సో ఆమె సొంత గోడు రాసుకుంటే మీకు కవితలాగా అదేనండి మీరు ఎంజాయ్ చేస్తున్నారు. ప్రత్యేక ఉదాహరణ ఈ కవిత గారు రాసిన లెటర్ ఏదైతే ఉందో అదంతా బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ కనపడతా ఉన్నాయి, పరిణామాలు ఒక్కొక్కటి బయటకు వస్తుంది. అంటే నేను అనేది ఏంటంటే ముందు నుంచి మేము చెప్తా ఉన్నాం, ఇప్పుడు కాదు చెప్పింది. 2023 ఎన్నికల కంటే ముందర కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే. మళ్ళీ మీరు అదే మాట మాట్లాడతారు, అయితే వాళ్ళేమో మీతో కలుస్తారని కవిత గారే అంటూ ఉంటే ఇప్పుడు చెప్తున్నారు ఆమె. రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమతోటి, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ప్రేమతోటి చెప్తా ఉన్నారు. ఎందుకు అంటున్నా అంటే నిన్ననే కదా, నిన్ననే ఆంధ్రజ్యోతిలో పెద్ద హెడ్ లైన్స్ ఎవరు చెప్పారు అట్లని ఆమె చెప్పింది. ఆమె చెప్తే మనం నమ్మకుండా ఎట్లా ఉంటాం? ఇప్పుడు ఏబిఎన్ దాంట్లో ఇప్పుడు రాధాకృష్ణ గారు అంటే కొంత సాంక్టిటీ అయితే ఉంటది కదా, ఆయన ఎప్పటి నుంచో జర్నలిస్ట్. ఇది నమస్తే తెలంగాణ రాలే కదా, ఏబిఎన్ లో వచ్చింది. ఆమెతో మాట్లాడింది కదా ఒకరోజు ఇంటర్వ్యూ, స్పెషల్ ఇంటర్వ్యూ దగ్గర ఒక గంటన్నరతో నేను కూడా చూసిన. సో అవన్నీ రకరకాలుగా డిస్కషన్స్ వచ్చాయి. సో దాంట్లో క్లియర్గా ఏం రాసి ఉంది, కాంగ్రెస్ పార్టీతో రాయబారం నడిపారు, మంత్రి పదవి కావాలని చెప్పి రాయబారం నడిపారు. మంత్రులతో ఒకవేళ మంత్రి పదవి ఇస్తే కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా అని చెప్పి రాయబారం నడిపారని క్లియర్గా చెప్తా ఉన్నారు. రెండో పాయింట్, అక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరకు వెళ్ళినట్టుంది, రేవంత్ రెడ్డి గారు మహేష్ గౌడ్, కుమార్ గౌడ్ దగ్గరికి వెళ్ళినట్టుంది. వాళ్ళు ఏమన్నారు క్లియర్గా, ఇప్పుడు వద్దు, ఇప్పుడు ఒకవేళ మీరు వస్తే పార్టీ డ్యామేజ్ అవుతుంది, రావద్దు, ఇప్పుడు చూద్దాం ఫ్యూచర్లో అన్నట్టు చెప్పారు దాంట్లో. సో అదే విధంగానే ఇప్పుడు మళ్ళీ ఏమైంది, ప్లేట్ ఫిరాయించి లేదు నా పేరు మీద నా మీద శాడిజం తోటి పేపర్లో రాశారు. తర్వాత అన్ని కూడా మాట్లాడి ఈ రోజు ఎలాగైతే చేరిక కుదరదన్నప్పుడు అదే కదా. ఇప్పుడు మరి ఆమె ఏం చేయాలి, డిఫెండ్ చేసుకోవాలి. ఏ విధంగా డిఫెండ్ చేసుకోవాలి? బీజేపీ మీద రుద్దాలి. భారతీయ జనతా పార్టీ మీద ఎవరైనా మాట్లాడిరా, పోనీ బీజేపీ నుంచి ఎవరైనా మాట్లాడిరా, లేకపోతే బీఆర్ఎస్ నుంచి ఎవరైనా మాట్లాడిరా, బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తామని ఎవరైనా మాట్లాడిరా? 2023 నుంచి ఇప్పుడు కాదు, ముందు నుంచి కూడా ఎవరు మాట్లాడలేదే. కవిత ఎందుకు మాట్లాడుతూ ఉంది అంటే, కవిత జైల్లో పోయిందని, కవిత ఏదో బీజేపీనే జైలు పంపించిందని, కవిత ఏదో లిక్కర్కి అరే ఆమె చేతులారు చేసుకున్న లిక్కర్ స్కామ్లో ఇరుక్కపోతే మరి ఏం చేస్తారు? ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే ఏజెన్సీస్ డెఫినెట్గా కేసులు పెట్టి లోపలేస్తారు. ఆమె ఏదో బీజేపీ మీద బురద జల్లడానికి ప్రయత్నం చేయడం తప్పితే ఇక్కడ ఏమీ కాదు. బీఆర్ఎస్ బీజేపీలో అసలు బీఆర్ఎస్ మాకు వద్దు. రేపు ఏమన్నది, ఇంకో మాట అన్నది ఆమె, కాంగ్రెస్ పార్టీ మునిగిపోయినావా ఈరోజు మాట్లాడింది, నిన్న మాట్లాడింది వేరు. మళ్ళీ అంటే ఆమెకి పేపర్లో వచ్చి స్టేట్మెంట్, ఈరోజు కాంగ్రెస్ పార్టీ మునిగిపోయినావా, మరి బీఆర్ఎస్ పార్టీ మునిగినావా? మేము ఎప్పటి నుంచి చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీని ఎప్పుడైనా డెఫినెట్గా ఓడిస్తాము, కేసీఆర్ని ఫామ్ హౌస్కి పరిమితం చేస్తామని ఎప్పటి నుంచి చెప్పాము, అది నిజంగానే చేశాం. ఒకవేళ మాకు నిజంగానే సీట్లు తగ్గినా కూడా ఓటు బ్యాంక్ అయితే పెరిగింది, పర్సెంటేజ్ పెరిగింది. డెఫినెట్ గా సాధిస్తాం మేము. ఇప్పుడు కాకపోయినా రేపొద్దున వచ్చే ఎన్నికల్లో డెఫినెట్ గా సాధిస్తాం. సో కాంగ్రెస్ పార్టీ మునిగినావా, బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయిన నావా? ఇప్పుడు లేవు, అయిపోయింది కదా. వాళ్ళే కొట్లాడుకుంటున్నారు. అన్న జిల్లాల మధ్యలో ఆధిపత్య పోరుతోటి కొట్లాడుకుంటున్నారు. సో రేపొద్దున ఏమైతుంది, డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ నేను ఇప్పుడు చెప్పట్లేదు, చాలా డిబేట్లలో కూడా మాట్లాడినా. సో ఎందుకు చెప్తున్నా అంటే రీజన్స్ ఉన్నాయి అక్కడ. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన,
16 నెలల కాంగ్రెస్ పాలన క్లియర్గా చూస్తా ఉన్నాం మనం. నేను చెప్పాల్సిన అక్కర్లే, ఊర్లలో గ్రామాల్లో పోయి అడిగితే వాళ్ళే చెప్తా ఉన్నారు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే. కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా పాలిస్తా ఉన్నారంటే చెప్తా ఉన్నారు. అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు పోవట్లేవు, అభివృద్ధి లేదని చెప్పి క్లియర్గా వస్తూ ఉంది, క్లారిటీ ఇస్తూ ఉన్నారు వాళ్ళే. సో రేపు పొద్దున ఏంటంటే ఇది అంతా కూడా ఏంటంటే ఈ డ్రామా అంతా కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీ మీద బ్లేమ్ చేయడానికి, మళ్ళీ బీజేపీని మీద బురద జల్లడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే ఇక్కడ ఏది కూడా వాస్తవం లేదు. ఆమె ఒకవేళ నిజంగా అన్నా కూడా అది రేవంత్ రెడ్డి గారి ప్రేమ, ఎందుకంటే వాళ్ళకి అనుబంధాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి అంతకుముందే 2012, 2011 వీళ్ళకి బిజినెస్ పార్ట్నర్స్ వీళ్ళిద్దరు కూడా ఒక కంపెనీలో బిజినెస్ పార్ట్నర్స్. అప్పటి నుంచి ఇప్పుడు ఒక మాట చెప్తా మధు గారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కేటీఆర్ని అన్నా కూడా హరీష్ రావుని అన్నా కూడా కేసీఆర్ని అన్నా కూడా రేవంత్ రెడ్డి ఏదైనా అన్నా కూడా ఒకవేళ స్టేట్మెంట్ రిలీజ్ చేసినా కూడా ఇప్పటివరకు కవిత మీద ఒక్క ఈగ కూడా వాడలేదు. ఒక్కసారి కూడా మరి కవిత ఇట్లా గట్లా అని చెప్పి ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు మరి? ఇప్పుడు కనపడుతుంది కదా అనుబంధాలు, సో బంధాలు, మా బిజినెస్ పార్ట్నర్స్ ఏ విధంగా కనపడతా ఉన్నాయి. అందుకనే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలనే ఆలోచనతోటి బీజేపీ మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తూ ఉంది, అంతకంటే ఎక్కువ లేదు. ఓకే కార్తిక్ గారు సార్, ఇప్పుడు మేజర్ పొజిషన్ మీ పైన ఉంది. ఇప్పుడు మొదటి నుంచి కాంగ్రెస్ 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 అని 3 రోజులు దుమ్ము లేపుతున్నారు. ఇంక ఈ పాటకి పోయి అక్కడ కూర్చుంటుందేమో గాంధీ భవన్ అంతగా దుమ్ము లేపారు. ఆమె ఏమంటుంది, కాంగ్రెస్ మునిగిపోయినామని నేను ఎందుకు వెళ్తాను అని చెప్పారు. నిప్పు లేదే పొగరాదని మేము అనుకున్నాము, అక్కడ నిప్పు లేదు పొగ లేదని ఆవిడ అంటున్నారు. మళ్ళీ మీరేమంటారు సార్? అదే ఇప్పుడు మొదటి నుంచి కూడా కవిత గారి ఎపిసోడ్ జరుగుతుందంటే ఆ పార్టీ కార్యకర్తలేమో మా కవితక్క ఏం తెలియదు, పాపంతో చిన్న అమ్మాయి, తనకింత లేఖలు రాసేంత అనుభవము జ్ఞానము లేదు, తను చాలా ఉత్తమరాలని ఏదో డిఫెండ్ చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. కవితక్క ఏమో లేదు అట్లేం లేదు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళే సంటి బిడ్డలు, నేను అది కాదని ఆమె అంటుంది. ఉదాహరణకి ఏంది, ఆ రోజు ఏ రోజు అయితే లేఖ విడుదలైందో ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అందరి నాయకులు ఏమన్నారు, పెద్ద పెద్ద ఫోన్లు తీసుకొచ్చి ఇక ఎప్పుడు జీవితంలో ఎవరు ఫోన్లు ఉన్నట్టు మొత్తం ఫోన్ ఇట్లా తిప్పి ఇక మా కవితక్క సిగ్నేచర్ ఇట్లుంటుంది అట్లుంటుందని అసలు వాళ్ళు ఇక తను పెళ్లి రిజిస్టార్లో పెట్టిన సంతకాలను కూడా సేకరించి తీసుకొచ్చి ఇగో మా అక్క సంతకం ఇది అన్నారు. కట్ చేసి సాయంత్రానికి వచ్చేసరికి ఎయిర్పోర్ట్ లో లేదు ఆ లేఖ నేనే రాష్ట్ర రాబోయే అని అన్నదా. ఇప్పుడు ఎవరు కరెక్ట్, కార్యకర్తలు కరెక్టా వీళ్ళు కరెక్టా? కానీ మీ అధిష్టానం దాకా ఈ సమాచారం వెళ్ళి వాళ్ళేదో మళ్ళా గుల్లాలు పడి తీసుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ తీసుకుంటే ఏమవుతుంది అనేదాకా కూడా వెళ్ళిందంటే మళ్ళీ పాయ నీళ్లు ఎంత లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి సార్. ఇప్పుడు ఎవరికైనా సరే సార్, నేను ఈ వేదిక ఈరోజు చెప్తున్నా, మీరు కావాలంటే ఈ మాటను మీరు లైబ్రరీలో పెట్టుకోండి. ఎవరికైనా సరే ఎప్పటికైనా సరే అంతిమంగా కాంగ్రెస్